వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రెండవ రోజు ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు 1370 చికిత్సలకు వర్తింపు. మేము విడిగా కూర్చుంటాం, కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యతా లోపాలు, సరఫరాదారుని బ్లాక్ లిస్టులో చేర్చేందుకు టీటీడీ ఈవో షోకాజ్ నోటీస్ జారీ. ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. హైదరాబాద్లోని రామ్నగర్కు చెందిన ఇనిశెట్టి సుదర్శన్ అనే వ్యక్తి నుండి 50,000 లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మల్లయ్య నుంచి లంచం సొమ్మును రికవరీ చేసి రసాయన పరీక్ష నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నా పేరు ఇనిశెట్టి సుదర్శను. నాకు ఇక్కడ అమ్మద్గూడ విలేజ్లో నాకు ప్రాపర్టీ ఉంది. పార్ట్నర్షిప్లో మా పార్ట్నరు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు. ఆయనకు మాకు భూమి 3 గుంటలు, 2 ఎకరాలు 20లో 1 ఎకరా 10 గుంటలు మాది. 3 గుంటల గురించి వివాదం జరుగుతున్నది. రోడ్ ఫేసింగ్ లేదని చెప్పి ఆయన దౌర్జన్యం చేస్తుండ్రు 2020 నుంచి. కోర్టు ఆశ్రయించినాం. ఇద్దరం ఆశ్రమిస్తే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆయనది 1 ఎకరా 10 గుంటలు కాకుండా మాజా కూడా వైన్స్ కిరాయికి ఇచ్చింది. ఎస్సీ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ అని ఉంది. ఎక్సైజ్ వాళ్ళకు ఇది రెంట్కి ఇచ్చింది. వైన్స్ వాళ్ళకు ఇస్తే మాకు తెలిసి మున్సిపల్ కమిషనర్కు మరి ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము. రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇవ్వద్దు, ఇట్లా కోర్టుల వివాదంలో ఉంది, మా పార్ట్నర్షిప్లో ఉంది, స్టేటస్గా ఉందని ఇచ్చినాము. ఇస్తే ఏంటంటే వాళ్ళు మా కంప్లైంట్ లెక్క చేయకుండా, కోర్టు ఆర్డర్ని లెక్క చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఈ విషయంలో హైకోర్టు కూడా వెళ్ళాము. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, అది పాస్ ఆర్డర్ పాస్ చేయండి, అది వికెట్ చేయమని చెప్పేసి. మళ్ళీ హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించింది. ఏం చేయకుండా కమిషనర్ వన్ సైడ్గా ఏం చేసిందంటే మున్సిపల్ కమిషనర్ ట్యాక్స్ కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము, మాకు సంబంధం లేదు ఆ ల్యాండ్ ఓవర్ అనేది అన్నాడు. దాని మీద ఏంటంటే ఈ మధ్యన ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చినాం. ఎక్సైజ్ వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటున్నాడు. మరి పోలీస్ కమిషనర్ గారు, డీజీపీ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. మాకు మా భూమికి న్యాయం చేయాలి. సత్యనారాయణ గారు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా 5 సంవత్సరాల నుంచి చాలా దౌర్జన్యం చేస్తుండ్రు. పోలీసు వాళ్ళు కూడా, కిసర్ పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్క కేసుకు ఒక విధంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ దగ్గర దేని గురించి ఈ పర్మిషన్ నా రైస్ మిల్లుకు కాంపౌండ్ వాళ్ళకు అడ్డంగా గేట్ కట్ట గోడ కట్టేసింది మొత్తం. ఆయన సత్యనారాయణ గారు గోడ ముందు కూడా ఆల్రెడీ నా కాంపౌండ్ వాళ్ళు ముందట పెట్టిండు, లోపలి పోకుండా. మళ్ళీ షెడ్ కట్టిండు నా జాగాలో, పొత్తుల జాగాలో స్టేటస్ ఉండగా షెడ్ కట్టిండు. అది ఎట్లా ఇచ్చారు? మేము కంప్లైంట్ ఇచ్చినా మీరు ఇచ్చారు కదా, అది తీసేయాలి సార్ అని, డిస్మెంటల్ చేయాలని కంప్లైంట్ ఇచ్చారు. చేస్తే ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి నోట్స్ ఇచ్చిండు. 3 నెలల నుంచి తెప్పిస్తుండు, మార్చి నుంచి కూడా. అది డబ్బులు డిమాండ్ చేసిండు. నోటీస్ ఇచ్చిన తర్వాత, స్పీకింగ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పింది నిజమేనా? తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ముందు 3 డేస్ నోట్స్ ఇచ్చిండు, మళ్ళీ స్పీకింగ్ నోట్స్ ఇచ్చిండు, యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకుండా వీళ్ళు ఏం చేశారు అంటే కోర్టుకు పంపించారు. నాట్ డిజిమెంటల్ తెచ్చుకుని అందరిని అట్లే పంపిస్తున్నాం. మీరు కూడా నాట్ డిజిమెంటల్ ఆర్డర్ తెచ్చుకొని ఎట్లా అప్రోచ్ అయ్యారు మరి కదా? కమిషనర్ ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఏది మీరు అప్రోచ్ ఎట్లా అయ్యారు? కమిషనర్ డబ్బులు అడిగిండు, 60,000 అడిగిండు అనేది ఒక 3 నెలల నుంచి తిరుగుతున్నా, డైరెక్ట్ గా తిరుగుతున్నా కదా. తిరుగుతాయి, మాకు చాలా ఖర్చులు ఉంటాయి. మేము చాలా పోస్టింగ్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం గవర్నమెంట్కి వెళ్ళి. మాకు వచ్చేది కన్స్ట్రక్షన్ల మీదనే కదా. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి చేసినాం, అయిపోయింది. మీకు కూల కొట్టిస్తాం, డబ్బులు ఇస్తాం అన్నాడు. 60,000 డిమాండ్ చేసి 50,000 ఇస్తా సార్ అని ఒప్పుకున్నా. 20,000 ముందుగా ఇచ్చినా, ఇచ్చేసి అప్రోచ్ అయినా ఏసీబీలకు అప్రోచ్ అయ్యి 20,000. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో మొదటి రోజు సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. కాగా మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ నేతలు గవర్నర్ ప్రసంగం చేస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కాగా రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ సభ్యుల సమావేశాలకు హాజరు కాలేదు. అయినప్పటికీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ స్కూళ్లలో నాడు నేడు పనుల్లో భారీ అవినీతి జరిగిందని, అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని లోకేష్ అన్నారు. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం. రెండోది, సాంబశివరావు గారు చెప్పినట్లు
ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు, కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సచివాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1672 చికిత్సలు ఉండగా వీటిలో 1375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచగా మరో 297 చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ఏటా ప్రభుత్వం 600 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్లో చేరినప్పటికీ విడిగా కూర్చుంటామని, దానికి తగినట్లుగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలని స్పీకర్కు రిక్వెస్ట్ పెట్టారు. కాంగ్రెస్లో చేరినప్పటికీ అధికార పక్షం కూర్చునే వైపు ఉండబోమని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు సమదూరంగా తాము విడిగానే ఉంటామని, తాము రిక్వెస్ట్ను పరిశీలించాలని శాసనసభాపతికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గతంలో దుద్దిల శ్రీపాదరావు స్పీకర్ ఉన్న సమయంలోనూ ఇదే తరహా పరిణామం చోటు చేసుకున్నది. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించిన ఓ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపాలను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. ఏటా ముడిసరుకుల కొనుగోలు కోసం 500 కోట్లు వెచ్చిస్తుండగా అందులో నెయ్యి కొనుగోలుకి 250 కోట్లు వెచ్చిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్కు నెయ్యిని టీటీడీ పంపింది. టీటీడీకి సరఫరా చేస్తున్న 5 మంది పంపిణీదారులలో తమిళనాడుకు చెందిన పంపిణీదారుడు సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలను టీటీడీ గుర్తించారు. ఈ క్రమంలోనే సరఫరాదారుడిని బ్లాక్ లిస్టులో చేర్చేందుకు టీటీడీ ఈవో షోకాజ్ నోటీస్ జారీ చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.